మత్తులో ఉన్న యువతి పైన గ్యాంగ్ రేప్ మర్డర్ అట. అమ్మాయి కూడా తాగిందట. అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసి చంపేసిరట. కిస్మత్పూర్ బ్రిడ్జ్ ఘటనలో బయటపడ్డ సంచలన విషయాలు. ముందుగా ఒక ఆటో డ్రైవర్ లైంగిక దాడి చేసిండట. తర్వాత మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు కలిసి దారుణం తీవ్రంగా హింసించి చంపేసిరట. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎంత ఎంత భయంకరం చూడండి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని కిస్మత్పూర్ బ్రిడ్జి వద్ద ఈ నెల 15వ తేదీన యువతి డెడ్ బాడీ దొరికిన ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కళ్ళు తాగి మత్తులో తూలుతూ వెళ్తున్న యువతి పైన ఒక ఆటో డ్రైవర్ లైంగిక దాడి చేసి వదిలేసిండు. మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆమె పైన లైంగిక దాడి చేయడంతో పాటు దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు. నిర్భయ ఘటన తరహాలో అతి దారుణంగా చంపిన ఈ గ్యాంగ్ రేప్ మర్డర్ వివరాలు రాజేంద్ర నగర్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. పాత బస్తీ ప్రాంతానికి చెందినట్టుగా భావిస్తున్న 32 ఏళ్ల యువతి ఈ నెల 14వ తేదీన పివి ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 143 దగ్గర మత్తులో తూలుతూ పోతున్నదట. ఆ యువతి తాగి ఉందని గ్రహించిన లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మేకా దుర్గారెడ్డి 33 సంవత్సరాలు ఆమె దగ్గరకు వచ్చిందట. బీరు బిర్యానీ ఇప్పిస్తాను అని ప్రలోభ పెట్టి ఆటోలో ఎక్కించుకున్నాడట. మత్తులో ఉన్న ఆమెను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడు. తర్వాత ఆరాంఘర్ వద్ద కేఎల్సిసి ఫంక్షన్ హాల్ సమీపంలో వదిలి వెళ్ళిపోయిందట. దాని తర్వాత కిడ్నాప్ చేసిన మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆరాంఘర్ వద్ద తూలుతూ వెళ్లిపోతున్న యువతిని టోలీ చౌకీ హకీంపేటకు చెందిన ఆటో డ్రైవర్ గులాం దస్తగిరి ఖాన్ చూసిండట. ఆమె గురించి టోలీ చౌకీ పారామౌంట్ కాలనీకి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ అనే మరో ఆటో డ్రైవర్కు ఫోన్ చేసి చెప్పడంతో అతడు కూడా అక్కడికి వచ్చిండట. ఆరాంఘర్ చౌరస్తా పిల్లర్ నెంబర్ 306 వద్ద ఇమ్రాన్ దస్తగిరి ఆటోలో ఆ బాధితురాలను బలవంతంగా ఎక్కించుకొని కిస్మత్పూర్ మూసీ బ్రిడ్జ్ వద్దకు తీసుకుపోయారట. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో ఆమె పైన చిత్రహింసలు పెడుతూ అత్యాచారం చేశారు. చివరకు వెదురు బొంగులతో దారుణంగా కొట్టేసి చంపేసి పారిపోయారు. 2 రోజుల తర్వాత ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు కొందరు ఆ యువతి డెడ్ బాడీని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రాజేంద్ర నగర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని డెడ్ బాడీ పరిశీలించారు. యువతి డెడ్ బాడీ పైన బట్టలు లేకపోవడం, జననాంగాలపైన సైతం తీవ్ర గాయాలై కనిపించడంతో రేప్ మర్డర్ జరిగినట్టుగా అనుమానించారు. కేసు నమోదు చేసి రాజేంద్ర నగర్ ఎస్ఓటి సిఐ అంజయ్య నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. మరి ఎట్లా దొరికింది దొంగలట అంటే సీసీ ఫుటేజ్ పట్టించిందట. యువతి చనిపోయిన చోట ఒక ప్లాస్టిక్ కవర్లో చిన్న డిస్పోజబుల్ డబ్బాలో ఒక కళ్ళు కనిపించిందట. చనిపోయిన దగ్గర కళ్ళు. దీంతో ఆమె కానీ ఆమెను చంపిన నిందితులు కానీ ఆ కళ్ళు తాగి ఉంటారని పోలీసులు అనుమానించారు. మర్డర్ ప్లేస్కు 200 మీటర్ల దూరంలో కళ్ళు కాంపౌండ్ ఉండడంతో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ని చెక్ చేశారు. పక్కనే ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్న మరో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూశారు. దీంతో 14వ తేదీన కళ్ళు కాంపౌండ్ నుంచి ఒక ఆటో అటువైపుగా వెళ్లడం కనిపించింది. ఆటో వెనక ఒక పువ్వు గుర్తును పోలీసులు గమనించి దాని ఆధారంగా ఎంక్వైరీ చేస్తే ఆటో గోల్కొండకు చెందిన ఒక వ్యక్తిగా గుర్తించారు. అతను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తాను ఆటో కిరాయికి ఇచ్చాను అని చెప్పిండట. ఆ రోజు కిరాయికి తీసుకుపోయిన వ్యక్తి పేరును చెప్పిండట. దీంతో నిందితుడిని పట్టుకొని విచారిస్తే ఘటన వివరాలు బయటపడ్డాయి. కిడ్నాప్, గ్యాంగ్ రేప్, లైంగిక దాడి, మర్డర్ అభియోగాలతో 3 నిందితులను సోమవారం అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితుల దగ్గర నుంచి 2 ఆటోలు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారట. ఎంత ఎంత ఘోరం చూడండి. ఆ అమ్మాయి తాగే ఉన్నది, ఈ కొడుకులు కూడా తాగే ఉంటారు. డౌట్ ఏముంది అందులో? మొత్తం గాంజా కళ్ళు. అది ఏం కళ్ళు? డైజోపామ్, ఆల్ఫ్రాజోలం కలిపినటువంటి కళ్ళు. అది కూడా ఒక రకమైన డ్రగ్గే. ఎంత ఘోరం చూడండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో మరి ఆ వివరాలు అయితే ఏం చెప్పట్లేదు. అమ్మాయి అయితే చనిపోయింది.